ఎన్నుకోబడ్డారు, కొంతమంది నాయకులుగా ఎన్నుకోబడ్డారు, కొంతమంది మామూలుగా పేదవారితో గడిపారు, కొంతమంది మీద గ్రంథాలు ఇవ్వబడ్డాయి, కొంతమందికి అద్భుతాలు చేసేటటువంటి ప్రార్థనా శక్తిని దేవుడిచ్చాడు. మరి కొంతమంది దేశాల నుంచి రాజ్యాల నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. కానీ ఆ ప్రవక్తలంతా కూడా అన్నం తిన్నారు, నిద్రపోయారు, లేచారు, పడుకున్నారు. వాళ్ళకు కూడా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చాయి. వారు కూడా మానవులే, వారు కూడా అల్లా యొక్క భక్తులే అని మరి ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి అంత మాత్రాన ఈ ప్రవక్తలు ఒకళ్ళు గొప్ప కాదు, ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు చిన్న కాదు. ప్రవక్తలందరూ కూడా సమానమే, వారు కూడా మానవులే. వారి యొక్క డ్యూటీ ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు వారిని ప్రవక్తగా ఎన్నుకొని ప్రజలకు ఏదైతే చెప్పమన్నాడో అది ప్రజలకు చెప్పడమే వారి యొక్క డ్యూటీ, వారి యొక్క బాధ్యత అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రవక్తలను మనకి చెప్పారు. ఇప్పుడు ప్రవక్త మనకి సబ్కా మాలిక్ అల్లా, అల్లా మాలిక్, అల్లా బలా కరేగా అంటే అందరి దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే అల్లా, అల్లానే మనకి మంచి చేస్తాడని ఒక ప్రవక్త మనకి చెప్పాడు. అంటే ఆ అల్లాని వదిలేసి ఆ చెప్పిన ప్రవక్తని మనం ఆరాధించవచ్చా? అల్లాని వదిలేసి ఈ యొక్క విషయాలు మనకు చేరవేసిన ఈ యొక్క ప్రవక్తని, ఈ యొక్క దూతని మనం ఆరాధించవచ్చా? ఇదే అల్లా చెప్తున్నాడు. ఈ ప్రవక్తలు మీకు చెప్పమన్న విషయాలు చెప్తారు అంతే, కానీ ఆ సృష్టికర్త అనేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీరు గుర్తించి ఆ సృష్టికర్తను ఆరాధించండి. మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవక్తలని లేదా ఇంకా ఈ సృష్టిలో సృష్టింపబడ్డ వేరే వాటిని కాదు, మీరు ఆ సృష్టికర్త ఎవరని గుర్తించి ఆలోచించండి అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇలా అనేక విషయాలు. అందుకే జ్ఞానం అనేది ఇంపార్టెంట్, అవసరమని ఇస్లాంలో జ్ఞానం అనేది ఇంపార్టెంటు. జ్ఞాన సంపన్నులకు అల్లా తాలా ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాను అని ఖురాన్లో 58వ సూర 11వ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు. అంటే జ్ఞానం మనం మానవుడిగా మన యొక్క బాధ్యతలు, దేవుడికి ఉండేటటువంటి ఒక అల్లాకి భక్తుడి పైన, భక్తుడికి అల్లా పైన ఉన్నటువంటి హక్కులు, ఒక ప్రవక్తకి ఉన్నటువంటి హక్కులు, ఈ సృష్టిలో ఏ ప్రక్రియ ఎలా నడుస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించడం. అందుకే ఇంతకుముందు ఒక ఖురాన్ వాక్యం మనం చదివాం. ఏంటది? మనం ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క సృష్టిలో, ఈ యొక్క ప్రపంచంలో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నవి మనం చూడాలి అని. అంటే వాటిని చూసి అవి ఎలా సృష్టించబడ్డాయి, ఇంతకుముందు ఇక్కడ ఏ ప్రాంతం ప్రజలు ఉండేవారు, మనకంటే బలమైన వారు, నాయకులు, లీడర్లు, ధనవంతులు, రాజులు, రాజ్యాలు, బలిష్ఠులు, ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఎంతోమంది వచ్చారు, పుట్టారు, గతించారు, వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఉన్నాం, మనం వాళ్ళకంటే బలహీనులుగా ఉన్నాం. అయినా సరే మరి మన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో అల్లా వాళ్ళం. మరి ఏదైతేనేమి కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి ఉమ్మత్ మనమని చెప్పడం కూడా జరిగింది. ఏది